హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి ట్రావెల్ డైరీస్. ఈరోజు మీకు స్వాతి ట్రావెల్ డైరీస్లో శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ని అయితే చూపిస్తానండి. ఇది మనకి మంగళగిరిలో ఉంటుంది. విజయవాడ నుంచి 13 కిలోమీటర్స్ అనమాట. మంగళగిరిలో చాలా ఫేమస్ అయిన టెంపుల్ అనమాట శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అయితే. ఇది పైన ఎగువ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గర నుంచి వ్యూ అయితే చూపించాను ఇందాక మీకు. ఎంట్రన్స్లో ఇలా మనకి సైడ్కి రథం అయితే ఉంటుందండి. అసలు దీని గోపురము చాలా బాగుంటుందండి. చాలా ఓల్డ్ టెంపుల్ ఇది లక్ష్మీ నరసింహస్వామిది. ఈ గోపురం చూసారా ఎంత హైట్గా ఓల్డ్ది అనమాట. ఓల్డ్ స్ట్రక్చర్ అసలు చూడగానే ఏదో గూస్ బంప్స్ వస్తాయి అంటారు చూసారా, అట్లా అనిపిస్తుంది అనమాట. సైడ్ మనకి కాళ్ళు కడిగేసుకొని ఇట్లా లోపలికి ఎంట్రీ రాగానే ఇట్లా మనకి ధ్వజస్తంభం అయితే ఉంటుందండి. అక్కడ కొంతమంది దీపాలు అయితే వెలిగిస్తూ ఉంటారు. లక్ష్మీ నరసింహస్వామి ధ్వజస్తంభానికి ఎదురుగా ఒత్తులు తీసుకొని అట్లా దీపాలు అయితే వెలిగిస్తూ ఉంటారు. పదండి మీకు ప్రదక్షిణ చేస్తూ టెంపుల్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. చూసారా, టెంపుల్ అంతా ఓల్డ్ స్ట్రక్చర్ టెంపుల్ అనమాట. ఇదంతా సైడ్ ఈ టెంపుల్కి 4 సైడ్స్ 4 గోపురాలు అయితే ఉంటాయండి. ఇది ఒక సైడ్ గోపురం అనమాట. కాకపోతే డోర్స్ అయితే క్లోజ్ చేసేసి ఉన్నాయన్నమాట. చాలా ఒక ఆధ్యాత్మిక అనుభూతి అయితే కలుగుతుందండి. ఈ టెంపుల్కి వెళ్తే మాత్రం చాలా బాగుంటుంది. చాలా పెద్ద టెంపుల్ కూడా. చుట్టూ ప్రాంగణం కూడా చాలా పెద్దగా విశాలంగా ఉంటుందన్నమాట. ఇది ఇంకొక ఎంట్రన్స్ అనమాట. ఇదిగోండి ఈ సైడ్ ఒక ఎంట్రన్స్. కానీ మ్యాక్సిమం అన్ని ఎంట్రన్స్లు క్లోజ్ చేసే ఉన్నాయండి. ఒక్క ఎంట్రీ మాత్రమే ఓపెన్ చేసింది. ఇది గోడ కట్టేసింది చూసారా. ఇక్కడ 2 టెంపుల్స్ ఉన్నాయి చూసారా. ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్, ఇటు వచ్చేసి అమ్మవారి టెంపుల్. ఈ రెండింటి మధ్యలో మెయిన్ గోపురం అయితే మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇది ఒక ఎంట్రన్స్. చుట్టూ 4 ఎంట్రన్స్లు ఉంటాయని చెప్పాను చూసారా, 4 ఎంట్రన్స్లు అనమాట. ఇది రావి చెట్టు. ఇక్కడ కూడా కొంతమంది పూజలు అయితే చేసుకుంటున్నారు. ఇలా లోపలికి మనం ప్రదక్షిణ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ ఇదొకటి శిలాశాసనం లాగా కనిపించిందండి. మేబీ టెంపుల్ గోపురంది రెప్లికా లాగా పెట్టినట్టున్నారు. ఇది ఇంకొక ఎంట్రీ అని చెప్పాను కదా. ఇది వచ్చేసి అమ్మవారి టెంపుల్ అండి. అమ్మవారు కూడా చాలా కళగా అనిపించారు. అమ్మవారి టెంపుల్ కూడా చాలా బాగుంది. ఇన్సైడ్ కెమెరా నాట్ అలౌడ్ అనమాట. అందుకనే మీకు సరౌండింగ్స్ అయితే అన్నీ చూపిస్తున్నాను. ఇది దిగువ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అండి. ఇందులో స్వామి చాలా కళగా ఉంటారు. మేము వెళ్ళిన టైంలో స్వామివారివి జయంతి ఉత్సవాలు అయితే జరుగుతూ ఉన్నాయి. చాలా బాగా అనిపించింది. పూజలు చాలా బాగా చేస్తున్నారు అనమాట. ఆ టైంలో విశేషమైన పూజలు అయితే చేస్తూ ఉన్నారు. ఈ స్ట్రక్చర్ చాలా డిఫరెంట్గా అనిపించిందండి. అందుకే మీకు వీడియోలో చూపించాను. టెంపుల్లో మేమైతే దర్శనం చేసేసుకొని బయటికి రాగానే ఆపోజిట్లో ఇట్లా మనకి శివాలయం అయితే ఒకటి కనిపించిందండి. ఈ శివుడి స్టాచ్యూ అయితే ఎంత బాగుందంటే అంత బాగా అనిపించింది అనమాట. శివుడు బాలశివుడు లాగా అనిపించాడు నాకు. చాలా బాగా అనిపించింది. ఈ టెంపుల్ కూడా చాలా బాగుంది. వెళ్ళిన వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. టెంపుల్లో దర్శనం అయిపోగానే ఆపోజిట్లోనే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి మేము పానకాల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అంటే ఎగువ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే బయలుదేరాము. ఇది దిగువన ఉంటుంది. అయితే ఇక్కడ బస్ ఫెసిలిటీ ఉందండి. ఇది తప్పకుండా అందరూ యూస్ చేసుకోండి. ఏసీ బస్సు ఫ్రీ అనమాట. దేవస్థానం వాళ్ళు పెట్టింది. ఆటోలో కూడా వెళ్ళొచ్చు. పర్ హెడ్ ఒక్కొక్కరికి 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. వాళ్ళే తీసుకెళ్తారు. మన దర్శనం అయిపోయాక కాల్ చేస్తే మళ్ళీ వచ్చి తీసుకొని కిందకి అయితే తీసుకొని వచ్చేస్తారు. కానీ బస్ ఫెసిలిటీ అయితే చాలా బాగుందండి. ఫ్రీక్వెంట్గా ఉంది బస్ ఫెసిలిటీ. తప్పకుండా యూస్ చేసుకోండి. ఇది పానకాల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి ఎంట్రన్స్ అనమాట. ఈ లోపలికి వెళ్ళాలి. ఇక్కడ చిలక జోష్యం వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చెప్పించుకోండి. ఇదైతే టెంపుల్ ప్రెమిసెస్ అనమాట. మొత్తం అంతా టెంపుల్ లోపల ఇలా అయితే ఉంటుంది మనకి ధ్వజస్తంభము. ఆ పక్కన లైన్స్ ఉన్నాయి చూసారా, అట్లాగా లైన్ ద్వారా మనం లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకోవాలి టెంపుల్లో. ఇక్కడ 35
రూపీస్ అయితే టికెట్ ఉంటుందండి మనము పానకం పోయడానికి. మనకి మన గోత్రనామాలు చదివి స్వామివారికి పానకం పోసి ఆ తర్వాత మనకైతే మిగిలిన పానకం అయితే మనకిస్తారు. అది మనం ప్రసాదంగా స్వీకరించి మన దగ్గర వాటర్ బాటిల్ ఉంటే దాంట్లో కూడా తీసుకొని వెళ్ళొచ్చు అనమాట. ఇది పైన అమ్మవారి టెంపుల్కి వెళ్ళే రూట్. ఈ స్టెప్స్ అన్నీ ఎక్కి పైకి వెళ్తే మనకి అమ్మవారి టెంపుల్ అయితే వస్తుంది. ఆ పక్కన ఒక ఆంజనేయ స్వామి స్టాచ్యూ ఉంది చూసారా, అదైతే మా చిన్నప్పటి నుంచి మేము చిన్నప్పుడు కూడా వెళ్ళే వాళ్ళం ఎక్కువ ఈ టెంపుల్కి. ఈ కాయిన్స్ పెట్టడం అనేది చాలా ఇంట్రెస్ట్ అనమాట మాకు. స్వామివారికి అలాగ అతికించడం, అది అతుక్కుంది అంటే అదేదో పెద్ద బ్లెస్సింగ్ లాగా ఫీల్ అయిపోయే వాళ్ళం. ఇప్పుడు మా పిల్లలు కూడా సేమ్ అదే ఇదిలో ఉన్నారు. ఆంజనేయ స్వామి కూడా బాగుంటుందండి. ఇక్కడ ఇంకొకటి ఇలా గుహలాగా ఒకటి ఉంది చూసారా, ఈ లోపల కూడా దేవుళ్ళు ఉన్నారు. ఇక్కడ చూడండి అసలు మనకి విష్ణుమూర్తి శేషపాన్పు పైన పవలించి ఉన్నది. ఎంత బాగుంటుందంటే చిన్న మూర్తే కానీ చాలా బాగుంటుంది. మీరు ఉండవల్లి కేవ్స్ చూసినట్టయితే దాన్ని రెప్లికాగా చెప్తారనమాట. ఇది దర్శనం అంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత షాపింగ్స్ అయితే ఉన్నాయండి. ఇక్కడ ఈ బ్రాస్ ఐటమ్స్ నాకు బాగా అనిపించినాయి, అందుకే వాటిని ఒక క్లిప్పింగ్ అయితే వీడియో అయితే తీశాను. ఇక్కడ స్వామివారికి పానకాల లక్ష్మీనరసింహ స్వామివారికి విశేషంగా పానకం పోసినప్పుడు ఆ గుట్టకల సౌండ్ కూడా వినపడుతుంది అని చెప్పేసి అంటారు. స్వామివారు సగం తాగుతారు, మనకి ఆ సగం అనేది ఇస్తారనమాట. స్టీల్ బిందెతో పోస్తారు పానకం అనేది. చాలా బాగుంటుంది. మీకు దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే తప్పకుండా ఈ టెంపుల్ని అయితే విజిట్ చేయండి. ఇవన్నీ బ్రాస్ ఐటమ్స్ అనమాట. కలెక్షన్ చాలా బాగుంది అని చెప్పేసి వీడియో అయితే తీశాను. మేము ఇంకా బస్సులో అయితే రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం. బస్సు అయితే ఇలా ఉంటుందన్నమాట. వ్యూ చూడండి ఎంత బాగుందో. పైన ఆ కొండపై నుంచి మొత్తం మంగళగిరి సిటీ అంతా కనిపిస్తుంది అనమాట. టాప్ వ్యూ అది. మనకి టెంపుల్ గోపురం కూడా కనిపిస్తుంది. ఇందాక చూపించాను చూసారా, ఆ టెంపుల్ గోపురం అదే అనమాట. దిగువ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ గోపురం అది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.